రాష్ట్రంలో రహదారులకు పలు జాతీయ రహదారులకు మహర్దశ 12,152 కోట్లతో విస్తరణకు పచ్చజెండా. పెడన లక్ష్మీపురం హైవేకు 4,000 చిల్లర కోట్లు, ఆకివీడు దిగమర్రుకు 2,500 కోట్లు, గువ్వల చెరువు ఘాటు వద్ద ప్రత్యేకంగా సొరంగం, ఇలా అనేక అయితే రాబోతూ ఉన్నాయి. ముద్దునూరు హైవే కూడా విస్తరణ. మనం ఒకటి కాదు రెండు కాదు, రాష్ట్రంలో జాతీయ రహదారులకు మహర్దశ పట్టనుంది. పలు హైవేలకు 10 మీటర్ల వెడల్పుతో 2 వరుసలుగా, మరికొన్నింటికి 4 మీటర్లుగా 4 వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ భారీగా నిధులైతే మంజూరు చేసింది. 457 కిలోమీటర్లు హైవేల పనులకు 12,152 కోట్లు 2025-2026 ఆర్థిక వార్షిక ప్రణాళికకు సంబంధించి తాజాగా ప్రకటించిందనమాట. వీటిలో సుదీర్ఘకాలం నుంచి విస్తరణ కోసం ఎదురు చూస్తున్న హైవేలు, వంతెనలు, రైల్వే క్రాసింగ్స్ వద్ద ఆర్ఓబీలు అన్నీ కూడా ఉన్నాయి. వీటన్నింటికి కూడా ఇప్పుడు మోక్షం అయితే కలిగింది. ఇక 4 వరుసల యోగం ఎక్కడ వేట్లకు వచ్చిందో చూస్తే, కృష్ణా జిల్లా పెడన నుంచి గుడివాడ, హనుమాన్ జంక్షను, నూజివీడు, విస్తన్నపేట మీదుగా ఎన్టీఆర్ జిల్లా లక్ష్మీపురం వరకు కూడా ఉన్న జాతీయ రహదారి 216 హెచ్ని 4,245 కోట్లతో 4 వరుసలుగా విస్తరించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇది కత్తిపూడి, ఒంగోలు హైవేలో పెడన వద్ద మొదలై ఇబ్రహీంపట్నం, జగదల్పూర్ హైవేలో లక్ష్మీపురం వద్ద అయితే కలుస్తుంది. మొత్తంగా 118 కిలోమీటర్లు అనమాట. ఇక పామరు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని దిగమర్రు వరకు కూడా ఉన్న హైవే 165లో ఆకివీడి నుంచి దిగమర్రు మధ్య 45 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరించేందుకు ఆమోదం తెలిపారు. దీనికి 2,500 కోట్లు అయితే కేటాయించారు. ఇక వైఎస్ఆర్ కడప జిల్లాలో ముద్దునూరు నుంచి కడప వరకు కూడా ఉన్న NH 716లో 48 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరించనున్నారు. దీనికి 1,182 కోట్లు కేటాయించారు. సత్యసాయి జిల్లాలోని ముదిగొబ్బ నుంచి కదిరి వరకు కూడా 22 కిలోమీటర్ల హైవేని 4 వరుసలుగా విస్తరించబోతున్నారు. మచిలీపట్నం నుంచి పోర్టు వరకు కూడా ఉన్న 8 కిలోమీటర్ల రహదారిని 4 వరుసలుగా విస్తరించేందుకు డబ్బులు అయితే కేటాయించారు. ఈ మార్గాన్ని 6 వరుసలుగా విస్తరించేందుకు అయితే పరిశీలన అయితే కేంద్రం సూచించింది. ఇక కడప రాయచోటి హైవేలో గువ్వల చెరువు ఘాటు కష్టాలైతే తీర్చేందుకు అక్కడ 8 కిలోమీటర్ల మేర 4 వరుసల రహదారితో కూడిన సొరంగం నిర్మాణానికి డబ్బులు అయితే కేటాయించారు. ఇక 10 మీటర్ల వెడల్పుతో హైవేల విస్తరణకు సంబంధించి చూసుకుంటే, అమలాపురం నుంచి రావులపాలెం వరకు 7 మీటర్ల వెడల్పుతో ఉన్న 32 కిలోమీటర్ల హైవేని 10 మీటర్ల వెడల్పుతో విస్తరించేందుకు 735 కోట్లు కేటాయించారు. జీలుగుమిల్లి కొవ్వూరు హైవేలో 86 కిలోమీటర్లు ఉండగా, ఇందులో ఇప్పటికే 40 కిలోమీటర్ల మేర 2 వరుసలుగా విస్తరించి చేపట్టారు. ఇందులో మిగిలిన 46 కిలోమీటర్లను విస్తరణ కూడా 2 వరుసల కింద అయితే చేయబోతున్నారు. ఇక తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఏపీలోని నంద్యాల వరకు ఉన్న హైవే 167Kలో నంద్యాల జిల్లా పరిధిలోని నల్లకాలువ, వెలుగోడు మధ్య 17 కిలోమీటర్లు 10 మీటర్ల వెడల్పుతో 2 వరుసలుగా విస్తరించబోతున్నారు. ఎమ్మిగనూరు వద్ద 225 కోట్లతో 9 కిలోమీటర్ల బైపాస్ నిర్మించబోతున్నారు. ఇక వంతెనల వివరాలకు వచ్చినట్లయితే, బాపట్ల జిల్లా గోడపల్లి వద్ద ఒక లో లెవెల్ బ్రిడ్జికి 21 కోట్లు, పల్లికోన వద్ద వంతెనకు 4 కోట్లు కేటాయించారు. సత్యసాయి జిల్లా ముదిగొబ్బ రైల్వే గేటు ఉన్న చోట వంతెన నిర్మాణానికి 50 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో వార్షిక ప్రణాళికలో చేర్చిన ప్రాజెక్టులకు మార్చి 31లోపు సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసి మోర్త్ ఉన్నతాధికారుల వద్ద సాంకేతిక అనుమతులు తీసుకోవాలి. తర్వాత ఆర్థికపరమైన క్లియరెన్స్ ఇస్తారు. వెంటనే టెండర్లు పిలిచి పనులు అయితే ప్రారంభించవచ్చు. సో చూశారు కదా, రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రహదారులకు సంబంధించి, వంతెనలకు సంబంధించి సమగ్ర సమాచారం ఈ ఏడాదిలోని. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని